నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున దయామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. యెహోవా యందు నమ్మిక ఇంచువాడు వర్ధిల్లును. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు విశ్వాసులు ఆశించవలసినది వస్తువులు, డబ్బు కాదు గాని ఆధ్యాత్మిక విషయాలలో ధనికులై ఉండాలి. అందులోనే శాశ్వత లాభం ఉంది. తృప్తి అంటే దేవుని మీద నమ్మకం వల్ల కలిగే ఫలితం. దేవుడు మన కోసం మంచిది అనుకున్న స్థానంలో, హోదాలో మనలను ఉంచాడని, మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా ఆయన ఇష్ట ప్రకారం మనకి ఇచ్చాడని నమ్మడమే తృప్తికి దారితీస్తుంది. ఈ తృప్తి మనలను విసుగు, దురాశ, అత్యాశల నుంచి దూరంగా ఉంచుతుంది. క్రీస్తుని ఎరిగిన విశ్వాసులలో ఉండవలసిన ఒక ముఖ్యమైన గుణం దేవునిని నమ్మడం, ఉన్నదానితో తృప్తి చెందడం. 84వ సంకీర్తన 12వ చరణం. దేవుని బిడ్డలుగా జీవించేవాళ్ళు దేవుని యందు అన్ని విషయాలలో, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో స్థిరమైన నమ్మకం ఉంచేవారుగా ఉండాలి. ఆయన యందు ఉంచే నమ్మకంలో ఏ విధమైన లోపం లేనిదిగా ఉండాలి. అలాంటి వారు ధన్యజీవులు అని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారి జీవితాలు వర్ధిల్లే అనుభవంలోనికి నడిపించబడతారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. మనుషులకు భయపడడం వల్ల మనుషులు ఊరిలో చిక్కుకుంటారు. యెహోవాలో నమ్మిక ఉంచిన వారిలో ఎలాంటి భయానికి తావుండనవసరం లేదు. వారు నిత్యము క్షేమంగా ఉంటారు. దేవుని యొక్క సంరక్షణలో భద్రంగా ఉంటారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలలో ఎవరైతే యెహోవా మీద నమ్మకం ఉంచుతారో, ఎవరికైతే యెహోవా ఆశ్రయంగా ఉంటాడో వారు ధన్యులు మాత్రమే కాదు, వర్ధిల్లుతారు. ఏ విధంగా అంటే నీళ్ల దగ్గర నాటబడి వేళ్లు తనిన చెట్టులాగా ఉంటారు. ఎండ వచ్చినా ఆ చెట్టు భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. వానలేని సంవత్సరంలో కూడా కాపు కాయక మానదు అన్నటువంటి ఆశీర్వాదపు మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఆమేన్.